వాడు 10 మంది దగ్గర అడుక్కునేవాడు, అడుక్కొని బతకాలి. మరి జనాల సింపతి వాని మీద ఉండాలి, కానీ జనాల కోపం రాకూడదు. కాబట్టి అడుక్కునేవాడు, భిక్షగాడు దీనుడై ఉండాలి. నోరు ముయ్యంటే ముయ్యాలి. అమ్మా ధర్మం చేయి తల్లే అని పొద్దున్న వస్తాడు ఇంటి ముందుకి. ఇంట్లో లేడీస్ ప్రశాంతంగా ఉంటే అయ్యా వస్తున్నా ఉండు అంటారు. చిరాకు పడింది, కాకి గోల పొద్దున్నే దరిద్రం, ఆగు ఏంది వాగుతావు గోల. అట్నేనమ్మా ఉంటాడా, లేకపోతే అమ్మా అంటాడా? అంటే ప్లేట్ తీసుకొచ్చి ఫుడ్ కాదు, తీసుకొచ్చి నెత్తికేసి బాగుతావు. భిక్షగాడి మీద ప్రతి ఒక్కళ్ళు పెత్తనం చేసేది భిక్షగాడి మీదేగా. నువ్వు వచ్చిన దాకా మొత్తుకుంటాడు, నువ్వు రాగానే నర్మయ్య అన్నాడు. అలాగేనమ్మా. ఎందుకు? దయ కావాలా వానికి, జనాల దయ కావాలా. దయతోనే దానం ఇస్తారు. సో జనుల దయ సంపాదించుకోవాలంటే వారి మాట వినాల. వాడు నోరు ముయ్యి అంటే ముయ్యాల. కానీ కళ్ళు లేనివాడు ఆ పని చేయలే. అడ్డగించుచు ఓరకుండుమని గద్దిస్తున్న స్వరములు వానికి అనేక స్వరములు, ఒకడు కాదు. ముందు నడుచుచుండిన వారు అనేక మంది అన్నారు. అంటే అనేక స్వరములు యేసుని పిలవవద్దు, నోరు మోయ్ అని వినబడ్డాయి. అయితే వాడేం చేశాడో తెలుసా? వాడు మరి ఎక్కువగా అద్దుగో ఇదండి రాసుకోవాల్సి, మరి ఎక్కువ అన్న కాడ రౌండ్ కొట్టు. ఏం చేశాడో తెలుసా? తనకు వినబడుతున్న వ్యతిరేక స్వరములను వాడు లక్ష్య పెట్ట